హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రీశైలం వెళ్ళిన తర్వాత చాలామంది శ్రీశైలంలో రూమ్స్ ఎలా తీసుకోవాలి, ఎలా ఉంటాయి, దాని కాస్ట్ ఎంత అని చాలా టెన్షన్గా ఫీల్ అవుతారు. నేనైతే తక్కువ కాస్ట్లో ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్న రూమ్స్ అయితే చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మీకు ఎక్కడ ఏ రూమ్స్ ఉంటాయో తెలుస్తుంది. మనకి శ్రీశైలంలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఏ క్యాస్ట్ సంబంధించిన సత్రాలు ఆ క్యాస్ట్ సత్రాలు అయితే ఉంటాయి. సో నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే చాలామంది రూమ్స్ కోసం ఇబ్బంది పడతారని ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇంకొక విషయం ఏంటి అంటే ఇది సింగిల్ పర్సన్స్కి అయితే రూమ్ ఇవ్వరు, 2 or more దెన్ పీపుల్కి అయితేనే ఇస్తారు. కాస్ట్ ఎంత, రూమ్ కాస్ట్ ఎంత అని చాలామందికి అయితే డౌట్ వచ్చి ఉంటుంది. నార్మల్ రూమ్స్ అయితే 500, లేదు మనకు కొంచెం లగ్జరీగా ఉండాలి, ఏసీ ఉండాలి అని అనుకుంటే 1000 రూపీస్ అయితే వాళ్ళైతే ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ దీనికి ఆన్లైన్ బుకింగ్ అంటే ఏమీ లేదు. డైరెక్ట్గా వచ్చి మనము మన క్యాస్ట్ సంబంధించిన సత్రానికి వెళ్ళి మేము ఇలా తీసుకుంటున్నాం రూమ్స్ అంటే వాళ్ళైతే మనకి ప్రొవైడ్ చేస్తారు. నేను ఎప్పుడు ఇలా అనుకోలేదు. దేవుడి దగ్గర కూడా క్యాస్ట్ సంబంధించిన సత్రాలు ఉంటాయి, ఆ క్యాస్ట్ను కూడా వేరేగా చూస్తారు. అవైతే నేను అనుకోలేదు. ఒక విధంగా మంచిదే, క్యాస్ట్ మెంబర్స్ అందరూ ఒకే దగ్గర ఉండడం, కొత్త కొత్త పరిచయాలు పెరగడం, నెక్స్ట్ పెళ్లి కాలేని వాళ్ళకి సంబంధాలు కుదరడం, ఇవన్నీ మంచిదే. బట్ దేవుడి దగ్గర కూడా క్యాస్ట్ అనే పేరు పెట్టారు కదా, నాకైతే నచ్చలేదు. మనమైతే రూమ్స్ దగ్గరికి వస్తే రూమ్ అయితే చాలా విశాలంగా ఉంది. మనకైతే కింగ్ సైజ్ బెడ్ ఇచ్చారు, నెక్స్ట్ 2 పిల్లోస్ అండ్ దుప్పటా అండ్ చైర్ కూడా ఇచ్చారు. దాంతోపాటు మనకైతే ఒక ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక కనెక్షన్ కూడా ఇచ్చారు. ఇది ఓన్లీ 1 కనెక్షనే ఇచ్చారు, ఎందుకంటే ఒక ఫ్యామిలీ అంటే 4 మెంబర్సే కదా ఉంటారు, ఒకరి తర్వాత ఒకరు ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఒక సాప కూడా ఇచ్చారు కిందన పడుకోవడానికి అయితే. ఇవన్నీ మంచిగా ప్రొవైడ్ చేశారు తక్కువ డబ్బులతోనే. మీరైతే ఎప్పుడైనా ప్లాన్ చేసుకోండి అండ్ బడ్జెట్లో కూడా అయిపోతుంది. మేమైతే మొత్తం 3 రూమ్స్ తీసుకున్నాం 17 మెంబర్స్కి అండ్ ఫ్రెష్ అయ్యాము. ఇక్కడ నుంచి మనకి పాతాళగంగ కూడా చాలా దగ్గర. మీరైతే నీట్గా ఫ్రెష్ అయ్యి మీరు పాతాళగంగని చూడడానికి కూడా వెళ్ళొచ్చు. నీట్గా అక్కడ కూడా స్నానాలు కూడా చేయొచ్చు, ఎందుకంటే మన దగ్గర కాబట్టి. మన వాళ్ళందరూ ట్రావెలింగ్ చేసి చాలా అలసిపోయారు. అందరూ అయితే నీట్గా రెడీ అయితే అవుతున్నారు. కొంతమంది జడలు వేసుకుంటున్నారు, కొంతమంది పడుకున్నారు. ఎవరికి తోచిన పనులు అయితే వాళ్ళైతే చేసుకుంటున్నారు. నేనైతే ఫస్ట్ రెడీ అయిపోయాను, ఎందుకంటే భోజనానికి మనకైతే ఎక్కడైతే రూమ్స్ తీసుకున్నామో అక్కడే భోజనము టోకెన్స్ అయితే ఇస్తారు. మేమైతే వెయిట్ చేస్తున్నాము, ఇంకా టోకెన్స్ అయితే ఇవ్వట్లేదంట. మేము 11:30కే వచ్చాం భోజనం పెడతారని, కానీ స్టార్టింగే 12 o'clock నుంచి అంట. మధ్యాహ్నం 12 గంటలకైతే భోజనం పెడతారు. అది కూడా వెరైటీగా చూడండి, గంట కొడతారంట. స్కూల్లో చూడండి గంట ఎలా కొడతారో అలా అయితే కొడతారు. మనం కొట్టగానే పిల్లలందరూ పరిగెట్టుకొని వచ్చేసి టోకెన్స్ తీసుకొని లోపలికి వెళ్తే సత్రంలోకి అన్నదానం చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది ఫుడ్ కూడా. మీరైతే ఎప్పుడైనా తినండి, ట్రై చేయండి. ఫుడ్ మాత్రం ఆసమ్గా ఉంటుంది. రండి భోజనం తినడానికి వెళ్దాం. ఏమేమి పెట్టారో చెప్తాను, నాతో పాటు మీరు కూడా తిన్నట్టు ఆస్వాదించండి. మనకి వెళ్ళగానే అయితే కూర్చోమనగానే ఫుడ్ అయితే తెచ్చారు. మనకి సాంబార్ అన్నం, పచ్చడి అండ్ బంగాళదుంప కర్రీ అయితే పెట్టారు. నెక్స్ట్ స్వీట్ పొంగల్ కూడా పెట్టినట్టున్నారు, నాకైతే అంత ఐడియా లేదు. నెక్స్ట్ మనకి అన్నదానం చేస్తారు కదా శ్రీశైలం దేవుడి దగ్గర, దానికన్నా ఫుడ్ అయితే ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. తక్కువ బడ్జెట్లో అయిపోవాలి మన ట్రిప్ అంటే ఇదైతే చాలా బెస్ట్ రూమ్స్ అని అయితే చెప్తాను, ఎందుకంటే మనకి ఫ్రీగా భోజనం కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. సో మీకు మనీ కూడా ఎక్కువ ఖర్చులు అయితే అవ్వవు, ఎందుకంటే ఫుడ్ ఇక్కడే తినేస్తాము. మన ట్రావెలింగ్ మాత్రమే అవుతాయి. మనం చూడవలసిన ప్లేసెస్ అన్నీ చక్కగా చూసేయచ్చు, ఎందుకంటే ట్రావెలింగ్ మాత్రమే అవుతాయి కాబట్టి. మాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, ఫుడ్ కానీ రూమ్స్ కానీ. మేమైతే నెక్స్ట్ శ్రీశైలం ఎప్పుడు ప్లాన్ చేసినా ఈ సత్రంలోకే వస్తాము, ఎందుకంటే మనకి ఫ్రీగా ఇన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే ఎవరండి రారు? మీరైతే రారా? మేమైతే వస్తాము. ఎందుకు చెప్తున్నానంటే మన బయట తిరగడానికి ఫుడ్కి అండ్ ఛార్జెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ తక్కువ బడ్జెట్లో ఉండాలి అంటే మీరైతే సత్రాలు తీసుకోండి, ద బెస్ట్ అని చెప్తాను. అండ్ ఫుడ్లో అయినా రూమ్స్లో అయినా అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ మనకి 1 కాదు 2 కాదు ఎన్ని క్యాస్ట్ సత్రాలు అయితే ఉన్నాయో తక్కువ బడ్జెట్లో. బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బ్రాహ్మణ్స్ అన్ని క్యాస్ట్లకు సంబంధించిన సత్రాలు అయితే మనకి శ్రీశైలంలో అయితే ఉన్నాయి.
మీరు ఎప్పుడైనా శ్రీశైలం ప్లాన్ చేసుకుంటే ఈ సత్రాల్లోనే ఉండడానికైతే ప్రయత్నించండి. మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ సత్రాల్లో ఉండండి. లేదు మేము ఇంకొక క్యాస్ట్ సత్రాల్లో ఉండొచ్చు, బట్ అప్పుడైతే మనకి 500 అయితే తీసుకోరు, దానికి డబల్ ఛార్జెస్ అయితే వాళ్ళైతే తీసుకుంటారు. చూసుకొని అయితే మీరైతే వెళ్ళండి. నెక్స్ట్ మనకి భోజనము మన ముసలోళ్ళు వాళ్ళు నడలేరు అంటే వాళ్ళకి ఫుడ్ కూడా మనకి బాక్స్లో అయితే పెట్టిస్తారు. చూడండి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మీరు ఎందుకండి మిస్ చేసుకోవాలి? ఒకసారి వెళ్ళండి, వెళ్ళి చూడండి, టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి. నిజమే, మీరు చెప్పిందంతా నిజమే అని అనుకుంటారు. ఫుడ్ అయితే చాలా ఆసమ్గా ఉంది. నేను నిజం మాత్రమే చెప్తాను, ఎందుకంటే దానివల్ల నాకు రూపాయి కూడా కలిసి రాదు. మీరు వెళ్ళారనుకో నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నా వల్ల ఒక్కరికైనా ఈ వీడియో అన్నది యూస్ఫుల్ అయ్యిందని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎవరైనా నా వీడియో చూసి శ్రీశైలం ప్లాన్ చేసుకుని నేను వెళ్ళాను అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పారనుకో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరైతే ఫుడ్ తిన్న తర్వాత మీరు బయటకు వచ్చి డొనేట్ కూడా చేయొచ్చు మనీని. అయితే మా ఆయన అయితే డొనేట్ చేస్తున్నాడు మనీని. ఎంత చేసాము ఏంటి అన్నదైతే మేమైతే చెప్పుకోము, ఎందుకంటే మనం చేసేది చెప్పుకో అవసరం లేదు, ఎవరికి తెలియవసరం కూడా లేదు మనం చేసాము అని. బట్ వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా అనుకుంటారు కదా ఎక్కడ ఏంటి ఎలా డొనేట్ చేయాలి అని, అందుకని నేనైతే వీడియో అయితే చూపిస్తున్నాను. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.